చాలా చెత్తగా ఉందని చెప్పుకోవాలన్న. అంటే సోషల్ మీడియా ప్రభావం ఏ విధంగా ఉందంటే ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ మిస్ అయిపోతారు అందరూ కూడా. అంటే బతికేదే సోషల్ మీడియా గురించి అన్నట్టుగా అయిపోతుంది అనమాట. అంటే చిల్లర మైండ్ సెట్, ఎటువంటి బాధ్యత లేదు, ఇండియా మీద రెస్పాన్సిబిలిటీ లేదు, వాడి నైతిక బాధ్యత లేదు. ఎంతసేపటికి వీడియోలు తీయడమా, టిక్టాక్ చేయడమా, లేకపోతే ఎట్లా షో ఆఫ్ చేయాలి, ఎట్లా బట్టలు ఇప్పుకొని తిరగాలి, ఇదే కథ తప్పితే ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఏం లేదనమాట. దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఇప్పుడు ప్రతిదానికి మంచి చెడు ఉంటుంది, కాకపోతే చెడు అన్నది మంచిని ఇక్కడ డామినేట్ చేస్తుంది. అది ఒప్పుకోదగ్గ విషయం కాదు. సోషల్ మీడియా ఉండాలి కానీ కొన్ని సర్టెన్ లిమిటేషన్స్ తోటి, రెస్ట్రిక్షన్స్తో ఉండాలి. కానీ విచ్చలవిడిగా ఎట్టని తిరగండి, ఎట్లాంటి వీడియోస్ అయినా చేసుకోండి అనేసి ఉంటే అది ఎంతవరకు ప్రాపర్, అది యూత్ని ఎలా అయినా సరే యూత్ని అది చెరగొడడానికి ఎక్కువ ఉంటుంది అనమాట. సో అది ఎంతవరకు మంచి విషయం కాదని నా ఉద్దేశం. అంటే సోషల్ మీడియా త్రూ మనం పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటుంది కదా భయ్య. అదే నెగిటివిటీ అన్నది పాజిటివిటీని డామినేట్ చేస్తున్నట్టు చెప్తున్నాను. ఇప్పుడు పాజిటివ్ అన్నది నెగిటివ్ డామినేట్ చేయాలి యాక్చువల్లీ, కానీ ఇక్కడ మంచి చెడుని మింగుతుంది. అది వచ్చింది బాధ. ఈరోజు జస్ట్ పబ్జీ వీడియోని కూడా పెట్టుకొని ఆ బూతులు కానీ, ఆ కథ కానీ, ఇవాళ ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కరు పనికిరాని విషయాల మీద ఎక్కువ తప్పితే పనికొచ్చేసారు రోడ్డు మాట్లాడట్లేదు. ఏది పాటలకు డ్యాన్సులు వేయడం, బట్టలు ఇప్పుకొని తిరగడం, ఆ పిచ్చి డ్రెస్సులు వేసుకోవడం, పిచ్చి కటింగ్ హెయిర్ స్టైల్, ఇది సోషల్ మీడియా ప్రభావితం. దీనివల్ల ఏంటంటే మెచ్యూరిటీ అనేది పెరగట్లేదు వాడికి. అంటే నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా. ఒక సినిమాలో చూపించేది రియల్ లైఫ్లో ఫాలో అయ్యి చిన్న కిడ్స్ కూడా, చిన్న యూత్ కూడా జైలుకి వెళ్ళిపోవడం, పిచ్చి పనులు చేసి అట్లా అయిపోతుంది అనమాట. అంటే మనం చూసే మూవీస్ కూడా మనలో మార్పును తెస్తుందంటారా? అన్ని పనికి మాలిన మూవీస్ అన్న. ఈ రోజుల్లో ఏంది మూవీ కాన్సెప్ట్, ఒక రేపు, ఒక అమ్మాయిని లవ్ చేయడం, ఆ హీరో గాడు రేపు చేసిన అమ్మాయిని ఓడైతే వాళ్ళని బీట్ చేయడం. ఇది అంటే ఎక్సెప్షన్ ఆఫ్ సమ్ రాజమౌళి లాంటి, లేకపోతే చియాన్ విక్రమ్ లాంటి, అంటే ఒక నటుడు పరంగా కానీ, ఒక మణిరత్నం డైరెక్టర్ లాంటి ఎక్సెప్షన్ ఆఫ్ వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా ఈ పనికి మాలిన స్టోరీలు ఎక్కువ ఉంటాయి. ఒకరు కూడా ఉపయోగపడే స్టోరీ ఏముండదు అనమాట. అంటే ఒక కుటుంబ వ్యక్తిగా ఎలా వ్యవహరించాలని స్టోరీలు ఏముండవు. ఎంతసేపటికి ఒక అమ్మాయిని లవ్ చేయడమా, దాన్ని పడేయటం, దీన్ని పడేయటం, పిచ్చి పనులు చేయటం. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఒక స్టోరీని ముందు తీసుకెళ్ళడానికి వీళ్ళు ఒక తప్పును క్రియేట్ చేసుకుంటారు. ఆ తప్పుని మెయిన్ హోల్డర్గా పెట్టుకొని స్టోరీ ముందుకు వెళ్తూ ఉంటుంది. కానీ ఆ తప్పు వల్ల ఇంపాక్ట్ ఎంత ఉందన్నది ఎవడు పట్టించుకోడు. ఇప్పుడు ఆ తప్పుకు వచ్చే పనిష్మెంట్ ఎవరికి అవసరం లేదు. వాడికి ఆ తప్పు చేస్తే ఉండే మజా వాడికి కావాలి. యూత్ మొత్తం కూడా దానికి ఎక్కువ అట్రాక్ట్ అయిపోతారు. ఆ తర్వాతకి లాస్ట్కి చూపెట్టే సారాంశం అన్నది కూర్చుపోయిన అవసరం లేదు ఎవరికి. అది ఇట్లా కూడా చేయొచ్చా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెంపర్ మూవీ ఉంది. టెంపర్ మూవీలో ఒక అమ్మాయిని 40 రోజులు రూమ్లో పెట్టి చూపించినట్లు, హింసించినట్టుగా. మేబీ అది జరగకపోవచ్చు. కానీ వీడు పోట్రే చేయడం అవసరం, అది పబ్లిక్ మీద ఆ సినిమా కంటెంట్ కోసం. ఇప్పుడు దీంట్లో ఉండే ఎట్టుంటుందంటే అట్లా చేయడం వల్ల తర్వాతకు వచ్చే శిక్ష అన్నది వీడికి అనవసరం. ఒక అమ్మాయిని ఇట్లా కూడా చేయొచ్చా 40 రోజులు పెట్టి అన్న వీడి మైండ్ ఇట్లా అయిపోతుంది అనమాట, యూత్ మైండ్. అందువల్లనే ఇప్పుడు ఎక్కువ రేపులు పెరగడం కానీ, ఇప్పుడు ఏదైనా సరే ఒకటి చూసినప్పుడు మైండ్లో ఒక థాట్ రేజ్ అవుతూ ఉంటుంది. నెగిటివ్ చూస్తే నెగిటివ్ థాట్ రేజ్ అవుతూ ఉంటుంది, అదే పాజిటివ్ చూస్తే పాజిటివ్ థాట్ రేజ్ అవుతూ ఉంటుంది. ఈ నెగిటివిటీ ఎక్కువ చూపించడం వల్ల ఏమవుతుందంటే ఈ ఎమోషన్స్ మొత్తాన్ని కూడా ఇంగితమైన జ్ఞానం లేకుండా అమ్మాయిల మీద చూపించడం, రేపులు చేయడం ఇట్లా ఎక్కువైపోతుంది. అందుకనే వీ కెన్ సీ అ లాట్ ఆఫ్ రేప్స్ ఇన్ టుడే వరల్డ్, ఎస్పెషల్లీ ఇన్ ఇండియా. లైక్ అంటే ప్రెసెంట్ ఏవైతే మూవీస్ ఉన్నాయో ఈ జనరేషన్ని చెడగొట్టే విధంగా, అంటే తెలియని వాళ్ళకి తెలియజేస్తున్నటువంటి మూవీస్ని చేస్తున్నారంటారు. డెఫినెట్లీ. అంటే ఒక చెడుని ఇట్లా కూడా చేయొచ్చా అని కొత్తగా చూపిస్తున్నాం, క్రియేట్ చేసి. ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం, మనీ కోసం సినిమాలు తీయడం ఎక్కువైంది. నో వాల్యూస్, నో ఫ్యామిలీ ఎమోషన్స్, ఒక జెంటిల్ మ్యాన్ ఎలా బిహేవ్ చేయాలన్నది మూవీస్లో చూపారు. అంతసేపటికి చిల్లర వ్యవహారం, లవ్వులు, రేపులు, ఇది తప్పితే ఇంకేం లేదు మూవీ కంటెంట్లో. సో ఇట్స్ ఆల్ వేస్ట్ ఆఫ్ మూవీస్ బ్రదర్. ఈ జనరేషన్లో మోస్ట్లీ వస్తున్నటువంటి లవ్ స్టోరీస్ మీద కానీ, లవ్ మీద వచ్చే మూవీస్ మీద మీ ఒపీనియన్? దండగా అనవసరం, వేస్ట్. లవ్ అన్నది యాక్చువల్లీ విషింగ్ గుడ్ టు ద పబ్లిక్, ఇట్స్ మీన్ టు లవ్. పబ్లిక్ ఇన్ ద సెన్స్ అది ఎవరైనా కావచ్చు, అది వ్యక్తిగత పర్సన్ అవ్వచ్చు, లేకపోతే హోల్ వరల్డ్ అవ్వచ్చు. బట్ దాన్ని స్వార్థం కోసం సెక్సువల్ ప్రెజర్ ఇట్స్ నాట్ మీన్ టు సే లవ్, దట్స్ ఎ లస్ట్. బట్ ఇప్పుడు వచ్చే మూవీస్ అన్నీ కూడా యూజింగ్ ద వర్డ్ లవ్ to fulfill their sexual lust. So that's what mean, actually they're portraying this towards the love, but it's not at all right to mean that, but the movies are impacting like this, so it's not agreeable. సో ప్రెసెంట్ ఉన్నటువంటి జనరేషన్కి సంబంధించి అయితే ఆన్లైన్ లవ్ స్టోరీస్ బాగా పెరుగుతున్నాయి, అంటే దీని మీద మీ ఒపీనియన్ ఏంటంటే? చెత్త మైండ్ సెట్ లేకపోవటం, కల్చర్ లేకపోవటం, ఇంకైతే జ్ఞానం లేకపోవటం. అసలు ఆన్లైన్ లవ్ ఏంది బ్రదర్, నాకు అర్థం కావట్లేదు. అది
ఆన్లైన్ లవ్ అన్నది అది అంటే ఒక కుటుంబంలో ఆ, ఒక పేరెంట్స్ మధ్యన పెరిగే వ్యక్తి ఎప్పుడు కూడా ఈ విధంగా బిహేవ్ చేయడం అనమాట. అంటే వాళ్ళంతా కూడా రోడ్ల ఎమ్మడి తిరిగే చిల్లర నా కొడుకులు చేసే ఎవరు ఇదనమాట. అంటే ఎంతసేపటికి ఒక అమ్మాయిని పటాయించి దాన్ని ఆ అమ్మాయిని ఎట్లా యూజ్ చేసుకోవాలన్న థాట్ తోటి ఆన్లైన్ లవ్ తప్పితే అసలు లవ్ అన్నది అది అది కొన్ని రోజులు ట్రావెల్ అయిన తర్వాతకి అది ఇద్దరి మధ్యలో కనెక్షన్ అండర్స్టాండింగ్ ఫీలింగ్స్ అని కుదిరిన తర్వాత ఏర్పడేది లవ్. ఆన్లైన్లో లవ్ ఏంది కదా నాకు అది విచిత్రం. అది అది దర్శనం అది చెత్త అది అంతమించి ఇంకేం లేదు, ఇంకేం లేదు.